ఈ ఘటనపై మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్. చాలా స్పష్టంగా టీవీ నైన్ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. మోహన్ బాబు మన కొలీగ్ రంజిత్ ని ఎలా దాడి చేస్తున్నారో టీవీ నైన్ మైక్ తో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన ఘటన. వాళ్ళ ఇంటి వ్యవహారమే అయినా కూడా ఇంట్లో దాటి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మీడియా పైన దాడిని మనం ఎలా ఖండించాలి? మోహన్ బాబు బిహేవియర్ ఉదయం నుంచి కూడా ఇదే రకంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధులు ఉదయం పూట కూడా ఇదే రకంగా టీవీ నైన్ ప్రతినిధుల పైన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ లోపలికి వెళ్తున్న సమయంలో ఒకసారిగా ఆయన కొడుకు ఆయన ఇంట్లోకి వెళ్తున్న సమయంలో అడ్డుకోవడంతో దాన్ని కవరేజ్ కి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల పైన మోహన్ బాబు టీవీ నైన్ లోగోతో టీవీ నైన్ ప్రతినిధి పైన చేసిన దాడి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే పోలీసు అధికారులకు మనం ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చాం. అయితే ఉదయం నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మోహన్ బాబు వివరిస్తున్న తీరు పైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇంట్లో జరుగుతున్నటువంటి వివాదం, ఆయన సొంత కొడుకుల మధ్య జరుగుతున్న వివాదాన్ని ఏదైతే కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా మీద ఆయన చేసినటువంటి దాడి కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యవహారం కావచ్చు, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం ఉదయం ఒక విజువల్ చూసాం. ఆయన తన ఇంట్లో చైర్ లో కూర్చొని చుట్టుపక్కల వచ్చిన బౌన్సర్ని తన సెక్యూరిటీతో కొట్టించినటువంటి విజువల్స్ కూడా చూసాం. అట్లాంటిది ఇప్పుడు తాజాగా మీడియా కవరేజ్ కోసం, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి గొడవ దాదాపు 2-3 రోజులుగా కూడా మీడియా ప్రతినిధులంతా కూడా అక్కడే జల్పల్లోని మంచు మోహన్ బాబు నివాసం దగ్గర ఉంటున్నారు. ఆయన ఇంట్లోకి రానియకుండా, ఇంటి దగ్గర ఉండనియకుండా మీడియాని 3 రోజుల నుంచి కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెదిరింపులు ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అయ్యాయి. ఉదయం పూట కవరేజ్ వెళ్ళినటువంటి టీవీ నైన్ ప్రతినిధులతో పాటుగా ఇతర మీడియా ప్రతినిధులపైన కూడా ఆయన అదే రకంగా దుర్భాషలాడారు. మోహన్ బాబు అంతగా ఆవేశపడుతూ ఆ మైక్ తో అంతగా కొట్టడానికి అసలు కారణం ఏంటి? అంటే అదంతా చిత్రీకరించొద్దు అనా, మా విషయంలో మీకేంటి సంబంధం అనా, లేదంటే ఏదైనా మాట పెరిగిందా? అసలు కొట్టే వరకు ఎందుకు వెళ్ళింది పరిస్థితి? మోహన్ బాబు బిహేవియర్ అలా ఉంటుంది. మోహన్ బాబు కోపం వస్తే ఎవరైనా కొడతారనేది ఉంది. కానీ మీడియా ప్రతినిధులు అది కేవలం కవరేజ్ కోసం వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి అక్కడ ఏదో షూటింగ్ కాదు జరుగుతుంది, అక్కడ ఇంట్లో వివాదం జరుగుతుంది. గత 3 రోజులుగా ఈ వివాదాన్ని కవర్ చేస్తున్నారు మీడియా. 3 రోజులుగా కూడా అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీడియా ప్రతినిధులు అక్కడ ఉండి కొంత ఈ సమాచారాన్ని జనాల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా మోహన్ బాబు నివాసంలో, మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప అక్కడ ఏదో మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనం ఎక్కడ కూడా వేరే విధంగా చెప్పలేదు. జరుగుతున్న విషయాన్నే ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా మోహన్ బాబు ఇష్టం వచ్చినట్టుగా మన విజువల్లో క్లియర్ గా కనిపిస్తుంది. లోగోతో రిపోర్టర్ ని కొడుతున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఇష్యూకి సంబంధించి మోహన్ బాబు కొంత ఇరిటేట్ అవుతున్నారు. ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన కొడుకులకి ఆయన సమాధానం చెప్పుకోలేక కవరేజ్కి వచ్చినటువంటి మీడియా మీద దాడి చేసే ప్రయత్నం మోహన్ బాబు చేస్తాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మనం చూసిన దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడొచ్చు. లోగోతో రిపోర్టర్ అక్కడికి వెళ్ళినటువంటి కవరేజ్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ పైన ఆయన ఎంత బలంగా దాడి చేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. ఈ ఇష్యూని ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి మనం ఇప్పటికే తీసుకెళ్లాం. మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా చెప్తున్నాం కాబట్టి మోహన్ బాబు దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు, ఆ మీడియా పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడాన్ని ఆయన ఏ రకంగా సమర్థిస్తారో కూడా చూడాల్సి ఉంది. పోలీసులు ఉదయం నుంచి కూడా కొంత మోహన్ బాబు నివాసం దగ్గర పోలీసులు కూడా ఒక రకంగా మంచు మనోజ్ కూడా ఆరోపించారు. మంచు మనోజ్ చాలా స్పష్టంగా చెప్పారు, పోలీసులు వన్ సైడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని. ఇప్పుడు మోహన్ బాబు చేసినటువంటి చర్యలు కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకోకపోవడం చూస్తుంటే కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఏ రకంగా ఇటు పోలీస్ శాఖ స్పందిస్తుంది, పోలీసులు ఎట్లాంటి సమాధానం చెప్తారని మాత్రం చూడాల్సి ఉంది. మీడియా పైన మైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, దాంతో అంత ఆవేశంగా కొడితే ఈ దెబ్బ గట్టిగానే తగులుతుంది. సో రంజిత్ పరిస్థితి ఎలా ఉంది? దెబ్బలు బాగానే తగిలాయా? ఎక్కడున్నారు ప్రస్తుతం మన కలీగ్ రంజిత్ తో మాట్లాడడం జరిగింది. ఆయన కొంత ఫేస్ కి స్వెల్లింగ్ వచ్చిందనే విషయాన్ని కొంత స్వెల్లింగ్ వచ్చింది. ఆయన ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చాం. కొంచెం మొహం పైన బలంగా దాడి చేయడంతో ఎంత ఫోర్స్ గా దాడి చేస్తున్నాడో మోహన్ బాబు అనేది మీరు విజువల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సొంత కొడుకులకు సమాధానం చెప్పుకోలేని మోహన్ బాబు ప్రశ్నించడానికి, అది కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి మీడియా పైన ఈ రకంగా దాడి చేయడం అన్నదాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. పోలీస్ శాఖ దీనికి ఎట్లాంటి సమాధానం చెప్తుంది? ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను కలిసి మంచు మనోజ్ తనకు సంబంధించిన జరుగుతున్న అన్యాయాన్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిశారు, రాష్ట్ర అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ని కలిశారు, డీజీపీ కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఇప్పటికే చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు సరిగా ఉండకపోవడం, పోలీసులు సరిగా రెస్పాండ్ కాకపోవడం చూస్తుంటే మోహన్ బాబు వైపు పోలీసులు టర్న్ తీసుకున్నారన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక కవరేజ్ కి వెళ్ళినటువంటి మీడియా పైన ఈ స్థాయిలో దాడి చేయడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు
తన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, తన కోపాన్ని మొత్తం మీడియా పైన చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకి, కొడుకులకి సమాధానం చెప్పుకొని గొడవని ఇంటి బయట రచ్చ కాకుండా చూసుకోవాల్సిన వ్యక్తి మీడియా పైన దాడి చేస్తూ మీడియా పైన తన కోపాన్ని, తన ఆక్రోశాన్ని విజయ్ మనకు ఆ దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మొహం గాని, ఆయన చూపిస్తున్న ఆవేశం గాని, ఆయన చేతిలో ఏముంది అన్న విచక్షణ కూడా ఆ సమయంలో అతడు మర్చిపోయినట్టుగానే కనిపిస్తోంది. ఉన్నది మైక్ కాబట్టి గాయాలతో సరిపోయింది. అక్కడ మనం చూస్తున్నాం పక్కన గన్స్ ఉన్నాయి, బౌన్సర్లు, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వాళ్ళ సంబంధించి అంతా సెక్యూర్డ్ గానే వచ్చుంటారు. చేతిలో ఉన్నది మరేదైనా ఆయుధం అయితే గనక ఏంటి పరిస్థితి? ఇప్పుడే తాజాగా ఒక బ్రేకింగ్ వచ్చింది. మోహన్ బాబు గన్ ని సీజ్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది. ఇది చాలా బిగ్ బ్రేకింగ్. మోహన్ బాబుతో పాటుగా విష్ణు గన్ సీజ్ చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు సిపికి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి గొడవ అక్కడ ఆవేశంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ పోలీసు అధికారులు చేరుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్ విష్ణుతో పాటుగా విష్ణు గన్ను సైతం సీజ్ చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ఇప్పటికే అటు మంచు మనోజ్ ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్ ని సీజ్ చేయడంతో పాటుగా అతన్ని డిపాజిట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు కొద్దిసేపట్లోనే మోహన్ బాబును కోరుతారు. ఇంత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఏ రకంగా ఉందనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా ఆదేశాలు వచ్చాయంటే అతని దగ్గర ఉన్న ఆవేశానికి వెపన్ కూడా ఒకవేళ అక్కడే ఉంటే అటు మనోజ్ పైన కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పైన కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వెపన్ ని సీజ్ చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. మంచు మోహన్ బాబుతో పాటుగా మంచు విష్ణు ఇద్దరి వెపన్స్ ని సీజ్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ ఉత్తర్వులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఇచ్చారు. చెప్పినట్టుగా మోహన్ బాబు అంత ఆవేశంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల పైన అంత ఆవేశంగా దాడి చేస్తున్నా కూడా వెనకాలన్న పోలీసులు ఆపట్లేదు అంటే మరి ఆ పోలీసుల పైన కూడా చర్యలు ఉంటాయనుకోవాలా? అసలు వాళ్ళు ఎందుకు ఆపలేదు? మంచు మనోజ్ అన్నట్టుగా పోలీసులు మోహన్ బాబుకు పక్షపాతంగా ఉన్నారనుకోవాలా? ఖచ్చితంగా పోలీసు శాఖ వివరిస్తున్న తీరు పైన ఉదయం నుంచి కూడా, ఎందుకంటే లోకల్ పోలీసులు వచ్చి అక్కడ బౌన్సర్లు వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత మంచు మనోజ్ వచ్చి పోలీసు ఉన్నతాధికారులతో కూడా కలిశారు, పోలీసు ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిశారు, రాష్ట్ర డీజీని కలిశారు. అందరినీ కలిసి కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికే వివరించారు. ఆయన ఒక రకంగా మంచు మనోజ్ ఏడ్చుకుంటూ కూడా డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలోనే కొంత ఎమోషనల్ గా ఉన్నారు. ఖచ్చితంగా జల్పల్లికి వెళ్లి మోహన్ బాబు ఇంటికి ఆయన వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వెళ్తున్న సమయంలో ఆయన కొడుకుని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత గొడవ పెద్దది కావడంతో మీడియా వాళ్ళు వెనకాలే అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాల్ని కవరేజ్ చేయడానికి వెళ్లే సమయంలో ఒకసారిగా మీడియా వాళ్ళ పైన ఆయనకు దాడికి దిగాడు. ఆ దృశ్యాలన్నీ కూడా వచ్చాయి. అయితే అక్కడ అడ్డుకోవాల్సిన పోలీసులు లేకపోవడం, ఎందుకంటే ఇంత పెద్ద గొడవ జరుగుతుంది, 60-70 మంది బౌన్సర్లు ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో 2 పార్టీలకు సంబంధించిన ప్రైవేట్